జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్. ఎప్పుడో నా చిన్నప్పుడు విన్నా మా ఇండియా పాకిస్తాన్కి యుద్ధాలు జరుగుతున్నాయి అంటే అప్పుడు నేను నమ్మేవాడిని కాదు. కానీ ఎందుకు ఇప్పుడు మళ్ళీ ఒక పెద్ద యుద్ధమే జరగబోతుంది. ఎందుకంటే ఈ పాకిస్తాన్ లంజోడుకులు ఎవడైతే ఉన్నాడో మన ఆర్మీ గెటప్లోనే కాశ్మీర్కి వచ్చి హిందూస్ అని కనుక్కొని మరియు దాదాపు ఒక 28 నుంచి 30 మందిని చంపేశారు. ముస్లిమ్సా హిందూస్ అని కనుక్కొని రిలీజియన్ని కనుక్కొని అసలు చంపేశారు. వాళ్ళలో చాలామంది రీసెంట్గా పెళ్ళైన వాళ్ళు ఉన్నారు, కొంతమంది నేవీ ఆఫీసర్లు ఉన్నారు, కొంతమంది రిటైర్డ్ అయ్యి లైఫ్ ఎంజాయ్మెంట్ కోసం పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మరీ మొత్తం చూసి చంపేటేంది మా ఎర్రపుకుతనం కాకపోతే. ఆ తర్వాత నా కొడుకులు మన ఇండియన్స్ని చంపిందే కాక మళ్ళీ పాకిస్తాన్ పోయి సవాల్ ఇస్తున్నారు. మీ నరేంద్ర మోడీ ఏం బిగుతుండో, మీ ఇండియన్స్ ఏం బిగుతున్నారు, మీ ఆర్మీ ఏం బిగుతుందని ఎర్రపుక్క డైలాగులు దింగుతున్నారు. అలాంటి లంజడుకులు అయితే మనం అస్సలు వదలకూడదు. అయినా మన నరేంద్ర మోడీ కూడా ఒక విషయంలో మాత్రం తోపు మావ. ఎందుకంటే ఎప్పుడైతే ఈ టెర్రరిస్ట్ అటాక్ జరిగిందో వితిన్ 1 డేలోనే పాకిస్తాన్కి వెళ్ళాల్సిన వాటర్స్ అయితే ఆపేశారు. కానీ ఆ పాకిస్తాన్ లంజడుకులు నోటితో లంజడుకులు నా కొడుకులు ఎప్పుడైతే నరేంద్ర మోడీ వాటర్ ఆపిందో తర్వాత నరేంద్ర మోడీకే సవాల్ ఇస్తారు. నీ పీక కోస్తా, నీ చేతులు నరుగుతూ, నీ ప్రాణం చేస్తాం, వాటర్ కనుక పాకిస్తాన్కి రాకపోతే నిన్ను చంపేస్తాం, ఒక పెద్ద యుద్ధమే మేము చేయడానికి రెడీగా ఉన్నాం, మీరెంత అన్నట్టు ఇచ్చాడు. ఇప్పుడైతే మన నరేంద్ర మోడీ అయితే యుద్ధానికే ప్రకటిస్తాను మా. ఒకవేళ యుద్ధం అనేది కనుక అనౌన్స్ చేస్తే పాకిస్తాన్లో ఏ లంజోడికి కూడా ఉండడు. మనకి మెయిన్ మైనస్ ఏంటంటే మన సోల్జర్స్ మా ఆల్మోస్ట్ 1,10,000 మంది దాకా కూడా ఇండియన్ ఆర్మీలో జాయిన్ అవ్వాల్సిన నోటిఫికేషన్ డేట్స్ అయితే ఖాళీ ఉన్నాయి, జాబ్స్ ఖాళీ ఉన్నాయి. కానీ అయినా కూడా అవేమి ఇంతవరకు కాలే. మెయిన్ రీజన్ అయితే ఆ రోజు ఆ అటాక్ జరగడానికి మెయిన్ రీజన్ అయితే అదే. ఇంకోటి ఏంటంటే మనకి మెయిన్ సపోర్ట్ ఒకవేళ పాకిస్తాన్కి మన ఇండియాకి ఏదైనా యుద్ధం జరిగితే మనకు సపోర్ట్గా నిలిచే దేశాలు ఏమైనా ఉన్నాయంటే మాత్రం రష్యా, అమెరికా మావ. ఎందుకంటే మీరు యుద్ధం చేయండి, మీకు సపోర్ట్గా మేము ఉంటామని అయితే వాళ్ళు ఇచ్చారు. నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ మావ. పాకిస్తాన్కి మనకి కనుక యుద్ధం జరిగితే పాకిస్తాన్లో ఉండే ఏ ఒక్క నా కొడుకుని కూడా మనం వదలకూడదు మామ. దీని అమ్మపోకి ఏదైతే అదేంది. ఎప్పుడో నా చిన్నప్పుడు ఎన్నో యుద్ధాలు జరిగాయని ఇప్పుడు మనం అంటే ఈ యుద్ధాల్లో పాల్గొనే ఛాన్స్ కూడా మనకు రావచ్చు. సోషల్ మీడియా పరంగా అయినా కానీ దేని పరంగా అయినా కానీ ఒక్కొక్క నా కొడుకు పోపియాలి. ఇంకోసారి ఇండియా జోలికి రావాలైనా కానీ ఆ నా కొడుకులు ప్యాంటు తడిసిపోవాలి. ఎవడైతే ఇండియాని తక్కువ చేసి మాట్లాడుతున్నాడో ఈ పాకిస్తాన్ మీద జరిగే అటాక్ మిగతా దేశాలకు వార్నింగ్ లాంటిది మామ. మన ఇండియాని ముట్టుకోవాలన్నా, ఇండియా సోల్జర్స్ జోలికి రావాలన్నా, ఇండియన్స్ని టచ్ చేయాలన్నా కూడా ఒక్కొక్కడికి వట్లు అనకాలి. ఆ రేంజ్లో మనం అయితే ప్లాన్ చేయాలి. ఈసారి అయితే ఈ పాకిస్తాన్ నా కొడుకులను అయితే అసలు వదిలేదే మాది మామ. ఎలా అయినా సరే మన ఇండియా పవర్ ఏందో చూపెట్టాలి. ఇంకోసారి ఈ పాకిస్తాన్ నా కొడుకుల వల్ల మన ఇండియాలో ఒక్క ప్రాణం కూడా పోకూడదు. అదే మన టార్గెట్. జై ఇండియా.